బీహార్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ అనేది, ప్రాబల్యం అన్నది, వాటి యొక్క బలం అనేది తగ్గుతూ వస్తుంది. అయితే 4 సార్లు గెలిచినటువంటి ఈ స్థానాన్ని ఇప్పటి ఎన్నికల్లో కోల్పోవడం అంటే బీజేపీ పతనం మెల్లమెల్ల స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా కాంగ్రెస్, ఆర్జేడీ మరియు కమ్యూనిస్టులు కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేసినాయి. అయితే వీరికి కనీసం డిపాజిట్ కూడా రాలేదు. అంటే కాంగ్రెస్ కూడా ఇక్కడ చాలా వీక్ అయింది. కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి అనేది వీక్ అయిపోయింది. సో ఇక్కడ జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ గారు విజయం సాధించారు. అయితే ఈ పార్టీ విజయం వెనకాల జెన్జీ యొక్క ఎఫెక్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ అనే పర్సన్ పార్టీ స్థాపకుడు, ఒకప్పుడు ఎన్నికల వ్యూహకర్త, కన్సల్టింగ్ సంస్థ అంటే భారత రాజకీయాల చరిత్రలో చూసుకున్నట్టయితే ఇతను ఐపాక్ అనే కన్సల్టెంట్ సంస్థ స్థాపించి అనేక రాజకీయ పార్టీలకు విజయం చేకూర్చాడు. తాను మొట్టమొదటిసారిగా ఈ యొక్క అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి అడుగుపెడుతుంది. అయితే ఇంతకుముందు అనేక పార్టీలను గెలిపించారు. మొట్టమొదటిగా ప్రశాంత్ కిషోర్ 2014లో మోడీ ప్రభుత్వం అధికారం రావడానికి తన వంతు కృషి చేసింది. ఆ తర్వాత బీహార్లో మహాగఠబంధన్, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి, డిఎంకే పార్టీకి, మమతా బెనర్జీకి, అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా 2019లో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయం. సో ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి కన్సల్టెంట్ సేవ వలన, అతని రాజకీయ అపార చాణుక్యం వలన గెలిచింది అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ఒక ఉప ఎన్నికల్లో గెలవడం, అసెంబ్లీలో అడుగుపెట్టడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇలా విషయం ఏంటంటే ఒకవేళ ప్రతిపక్షాలు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం గెలిచినట్టు, అదే అధికార పక్షం గెలిస్తే ఇప్పుడున్నటువంటి మీడియా ఛానల్ అందరూ, యువకర్తలు అందరూ, మేధావులు అందరూ ఏమీ వాదిస్తుర్రు? ఓటు చోరు జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్నది. మరి ఇప్పుడు ఇతను గెలిస్తే ప్రజాస్వామ్యం ఎట్లా గెలుస్తుంది? ఓటు చోరు అనరా? ఎవ్వరు కూడా ఈ మాట అంటలేరు. ఎందుకంటే అధికార పక్షం ఎక్కడ గెలిచినా ఇదే మాట అంటారు. సో ఓటు చోరు అనేది, ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగట్లేదు అని అనుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతి వాళ్లకు ఈ విధంగా నిందించడం సరికాదు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా బీజేపీ పైన ఇప్పుడు యువతరం చాలా ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్రెస్టేషన్ ఈ ఎన్నికల మీద చూపించి ప్రశాంత్ కిషోర్ గారిని గెలిపేయడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి యొక్క అల్లర్లలో, గొడవలో, ఉద్యమంలో కాక్రోచ్ జనతా పార్టీ వారు దేశమంతటికి ఒక ఇన్స్పిరేషన్ నింపారు. జెన్జీ ఏదైనా తలపెడితే విజయం కంపల్సరీ. అయితే ప్రశాంత్ కిషోర్ విజయంలో జెన్జీల పాత్ర ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా బీజేపీ తన రాజకీయ చతురతతో ముందుకు వెళ్లకుండా అనేక రకాలైన సమస్యలను కొని తెచ్చిపెట్టుకుంది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి నీట్ పేపర్ పైన చాలా చులకన చూసింది, ఉద్యమాలకు చులకన చూసింది. సో ఇది ఒక బీజేపీకి గుణపాఠం అని చెప్పుకోవచ్చు, ఎదురు దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ గారికి కంగ్రాట్స్ చెప్తాం.